మరణతండి బాగున్నారండి. పరిశుద్ధుడు ప్రభువారు నిరంతరము తన పోలికలో ఉన్న మేమందరిని కూడా తన మహిమగల బాహుచాపి ఆశీర్వదించుగాక. ఆమేన్. ప్రియమైన స్నేహితులారా, సర్వాధికారియగు ప్రభువారు నిష్కళంకమైన మనసుతో మనల్ని సృష్టించారు. మనం సృష్టించినటువంటి ఆ సృష్టికర్త అయిన ప్రభు చక్కగా మనకు తోడ్పడేవారై ఉన్నారు. ప్రియులారా, మనము దేవుని వాక్యమును బట్టి చూసినట్లయితే కీర్తన గ్రంథము 37వ అధ్యాయములో 39వ వచనమునందు బాధ కలుగునప్పుడు ఆయనే వారికి ఆశ్రయదుర్గము అని చక్కని మాట వ్రాయబడి ఉన్నది. ప్రియమైన స్నేహితులారా, బాధ ఎవరికి కలుగుతున్నది ఇక్కడ అని మనము గమనించినట్లయితే గనుక నీతిమంతులైనటువంటి వారికి, అనగా దేవుని పోలికలో సృజించబడినటువంటి మానవులలో నీతిమంతులైనటువంటి వారికి, దుష్టులైనటువంటి వారి వలన లేక దుష్టుడైన సాతానుడు వలన బాధ కలుగునప్పుడు ఆయన తన మహిమ కలిగినటువంటి కృప వారికి అనుగ్రహించేవారుగా ఉన్నారు. వారికి ఆయన ఆశ్రయదుర్గముగా ఉండి వారిని ఆ బాధలన్నిటిలో నుంచి విడిపించడానికి ముందుకొచ్చేటటువంటి దేవుడు గనుక ఇక్కడ వ్రాయబడిన మాట ప్రకారముగా ఆయన అనగా ఇక్కడ మహాపరిశుద్ధుడైనటువంటి దేవుడు. దేవుని పిల్లలారా, దేవదేవుడగు ప్రభువు సింహాసనం వేసుకొని ఆ సింహాసనం ఎదుట మనలను కూర్చుండబెట్టేవాడై ఉన్నారు, నెమ్మదినిచ్చేవారై ఉన్నారు, క్షేమమిచ్చేవారై ఉన్నారు. ప్రియులారా, ఇక్కడ మనం గమనించినట్లయితే బాధ కలుగునప్పుడు ఆయనే వారికి ఆశ్రయదుర్గము అన్నారు. దుర్గం అనగా ఇక్కడ సింహాసనమే గనక ఈ సింహాసనం ఎలాంటిది అంటే ఆశ్రయం ఇచ్చే సింహాసనము. ప్రియులారా, ఆయనందు విశ్వాసం ఉంచినటువంటి వారికి, ఆయనను బట్టి నీతిగా జీవించున్నటువంటి వారికి ఆయన ఆశ్రయ దుర్గముగా ఉన్నారు అన్న సత్యాన్ని మనం గమనించాలి. దేవుని పిల్లలారా, మోషే గారికి దేవుడు కనబడి మాట్లాడి ఆయన ప్రజలైన ఇశ్రాయేలీయులు బాధల్లో కన్నీళ్లతో మూలుగుతూ కష్టపడుతూ శ్రమిస్తూ ఐగుప్తు దేశంలో శత్రువు చేత వేధించబడుతూ ఉన్న సంగతిని చూసిన మహానుభావుడు మండుచున్న పొదలో నిర్గమాకాండ 3వ అధ్యాయంలో ప్రత్యక్షమయ్యారు. ఆనాడు మందలు కాయిచున్నటువంటి మోషే గారికి. ప్రియులారా, మోషే గారు ఆ ప్రత్యక్షతలో దేవదేవుడు చెప్పిన మాటలన్నింటినీ విన్నాడు. ఆ మాటలను బట్టి ఆ ప్రజలైనటువంటి వారిని విడిపించటానికి బయలుదేరి వెళ్ళాడు. ఐగుప్తులో ఆ ప్రజలను విడిపించటానికి ఆ రాజు ఒప్పుకొనక ఎన్నో శ్రమలను వారికి కలుగజేయగా వాటన్నిటిలో నుండి దేవుడు వారిని విడిపించాడు. ప్రియులారా, 10 రకాల తెగుళ్ళు ఐగుప్తీయులకు కలుగజేశాడు. ప్రజలను సురక్షితంగా వెలుపలికి తీసుకొచ్చాడు. మధ్యలో ఎర్ర సముద్రము అడ్డం వచ్చినప్పుడు ప్రియమైన స్నేహితులారా, దానిని చీల్చి వారికి అక్కడ మార్గాన్ని ఏర్పాటు చేసి సురక్షితంగా ఆవలికి చేర్చాడు. వెనక తరుముతున్న శత్రువుల వలన వారు భయపడుతున్నారు. ఎటు పోవాలో దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నప్పుడు ఆ క్షణమందే దేవుడు అక్కడ వారికి సహాయం చేశాడు. ప్రియులారా, దైవ సహాయం ఎలా ఉంటుంది అంటే మానవుని ఊహకు అందదు. మానవుని ఊహకు అందదు. పైగా ఇది అసాధ్యమని నరుడు అంటే ఈ అసాధ్యమైన కార్యమును చేయటమే దేవునికి సాధ్యం. కనుక దేవునికి సమస్తము సాధ్యమే కనుక దేవుడు అసాధ్యమైన కార్యాలను సుసాధ్యపరిచి ఆయన మహిమ తెచ్చుకుంటూ ఉంటారు. ప్రియులారా, అట్టి మహిమా స్వరూపి దేవాతి దేవుడు గనుక అట్టి దేవుని యందు విశ్వాసం ఉంచి ఆయన్ని ఆశ్రయించిన ఎడల మనమంతా ధన్యులమై ఫలిస్తాము. అట్టి ఫలములు ప్రభువారు సదాకాలము మనకు అనుగ్రహించి నిరంతర సహాయకుడై ఆశ్రయ దుర్గమై ఆదుకుంటూ మనలను ఫలింపచేయునుగాక. ఆమెన్. చిన్న మనవి చేసుకుందామండి. ప్రాణప్రియుడైన ప్రభువా, ప్రపంచమందున్న ప్రజలను నీ చేతులకు ఇస్తున్నాను. నీ పోలికలో కలుగజేసిన బిడ్డలందరినూ
నీవు ఆశ్రయదుర్గముగా ఉండి రక్షించుమని ప్రభును విమోచకుడుగు క్రీస్తు వారి పేరిట సమర్పిస్తున్నాను పరమ తండ్రి. ఆమెన్. ప్రభు శుభములు ప్రసాదించునుగాక. ఆమెన్. మరణాత.